వెంకటేశ్వరరావు గారు మాట్లాడతారు. ఓకే. ఇప్పుడు మన సెకండ్ సెషన్ లో ఇమీడియట్ గా జాయిన్ అయింది, బాగా మళ్ళీ బాగా జాయిన్ అయ్యారు 9 మెంబర్స్. ఇదొక అచీవ్మెంట్. మనం మాట్లాడండి, మన ఆనంద్ గారు మాట్లాడండి. వెంకటేశ్వర గారు జాయిన్ అయ్యారు కాబట్టి వెంకటేశ్వర గారు మాట్లాడితే బాగుంటుందని అభిప్రాయం అండి. మనకి ఏమైనా క్వశ్చన్స్ అది ఉన్నాయా, లేకపోతే మీరు ఒక నిమిషం మాట్లాడండి. ఆనంద్ కుమార్ గారు. నేను మాట్లాడడం అంటే ఏమీ ప్రిపేర్ కాలేదు. ఒకటి ప్రిపేర్ నాకు అవ్వక్కర్లేదు. విషయం ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ పరంగా స్త్రీకి భారతదేశంలో ఇచ్చిన స్వేచ్ఛ అన్న విషయం దగ్గర వచ్చేసరికి మనందరికీ తెలిసిన విషయమే. మొదట స్త్రీకి విద్యను దూరం చేశారన్నది మనం గతం గుర్తు చేసుకుంటూ తెలిసిన విషయమే. సో ఆ పరిస్థితుల్లో కొద్దిగా ముందుకెళ్తే మహారాష్ట్ర జ్యోతిరావు పూలేని గుర్తు చేసుకునే అవసరం ఈ సందర్భంగా ఉంది. వారు ఈ పరిస్థితిని గ్రహించి స్త్రీ విద్యకు దూరం అవుతుందన్న విషయం గ్రహించి తన భార్య రమాదేవికి తన విద్య నేర్పించి ఆవిడ చేత ఈ బాలికలకి మహారాష్ట్రలో స్కూల్స్ పెట్టి ఆ విధంగా స్త్రీకి విద్య అవసరం అని చెప్పేసి వారు ఇనిషియేట్ చేశారన్నది ఒక విషయం గుర్తు చేస్తున్నాను. తదనంతరంగా ఈ వచ్చిన మార్పులు రాజ్యాంగ పరంగా కానీ మనకి ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీల పరంగా కానీ సమాజం కూడా ఈరోజు స్త్రీకి చదువుల పరంగా కానీ మరో పరంగా కానీ ఎంకరేజ్ చేస్తున్నారనే విషయం కనిపిస్తుంది. ఆ మేరకు కూడా ఈరోజు స్త్రీలు ముందుకు వస్తున్నారు. తద్వారా ఈ సమాజంలో అభివృద్ధి జరుగుతుందని నా అభిప్రాయము. ఏ రంగంలో అభివృద్ధి చెందాలన్నా ముందు చదువు అవసరము. ఆ చదువు అన్న దానికి దూరం చేయబడ్డ స్త్రీలు ఈ రోజు అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నా అభిప్రాయం. సో ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు. జస్ట్ మన వెంకటేశ్వర గారు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ వెంకటేశ్వర గారు. వెంకటేశ్వరరావు గారు అన్మ్యూట్ చేసుకోలేదు. ఆ, అమ్మా లక్ష్మి గారు, నమస్కారం అండి, ఉన్నారు చెప్పండి. ఉన్నారు. నమస్కారం అమ్మా. మన జూమ్ మీటింగ్ లో చేరినటువంటి సదస్యులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే. అయితే ఈ రోజున నమస్కారాలు. లక్ష్మి గారు మాట్లాడినటువంటి అంశం పైన ఏమన్నా ప్రశ్నలు కానీ లేకపోతే వాటికి సంబంధించిన సందేహాలు ఉంటే ఆవిడ నివృత్తి చేస్తే సరిపోతుంది. మనం మీరు కూడా ప్రత్యేకంగా యాడ్ చేయాల్సిన విషయం మీరు కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. చేయటం అంటే అమ్మా, విద్య యొక్క అతి ప్రధానమైన ప్రయోజనం ఏంటంటే విజ్ఞాన సేకరణ కాదు, కార్యశీలత అని మనం భావిస్తూ ఉంటాం. ది ఫైనల్ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ నాలెడ్జ్ బట్ యాక్షన్. ఇదే సందర్భంలో మనం గమనించాల్సింది ఏంటంటే విద్య అక్షరాస్యత స్థాయి పెరిగినప్పటికీ కూడా దేశంలో విలువల పరంగా చాలా అధపాతాళానికి వెళుతున్నాము. ఇది ఒక్క దేశం, మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా. ఒకప్పటి అక్షరాస్యతతో పోలిస్తే అక్షరాస్యత శాతం పెరిగింది కానీ జీవన విలువలు అనేటువంటి క్షీణించిపోతూ వస్తున్నాయి. ఈ సందర్భంలో గాంధీ గారు చెప్పిన మాటని మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. శీలరాహిత్యమైన విద్య నైపుణ్యం గల దొంగల్ని తయారు చేస్తుందని. చాలా సాంకేతికంగా అటు ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి చాలా ఉన్నత స్థాయికి ఎదిగారు. కానీ జీవన విలువలలో పెట్టారు మెసేజ్. చాలా వరకు కన్ఫ్యూజన్, ఒక రకమైన అసందిగ్ధత అనేటువంటిది, ఆత్మన్యూనత అనేటువంటిది దేనికి దారితీస్తుంది అంటే ఆత్మహత్యలకి దారితీస్తుంది. ఏదో అసంతృప్తి అనేటువంటిది. మన పిల్లల్ని ఇంజనీరింగ్ చేద్దాం, డాక్టర్ని చేద్దాం, చార్టెడ్ అకౌంటెంట్ చేద్దాం అనేది తప్పిస్తే జీవన సాఫల్యానికి కావలసినటువంటి అసలైనటువంటి విద్య, గాంధీజీ గారు చెప్పిన మాట మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఏది ఆత్మగుణాన్ని ప్రేరేపిస్తుందో దాన్ని మాత్రమే విద్య అంటానంటాడు. ఈ రోజున
ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఉన్న కొలది పెరుగుతుంది తప్పిస్తే తగ్గట్ల. ఎందుకు జరుగుతుంది ఇదంటే పరస్పరం అపోహలు, అవగాహన రాహిత్యం. కాబట్టి బేసికల్ ఒక జాతి యొక్క మూలాలు సంస్కరించబడాలంటే విద్యా విధానంలో ఏదో సంస్కరణ చేసుకుంటూ వస్తున్నారు. నిజానికి ప్రపంచంలో చాలా దేశాలతో పోల్చినట్లయితే మహిళా సాధికారికతకు సంబంధించి భారతదేశమే మొదటి స్థానంలో ఉన్నది అనుకోవాలి. ఎందుకంటే దాదాపు 20వ శతాబ్దం వరకు ఈ ప్రజాస్వామ్యానికి మాతృభూమిగా ది మదర్ ఆఫ్ ఆల్ ది పార్లమెంటేరియన్ ఆర్గనైజేషన్ ఇంగ్లాండ్ అనుకుంటాం. ఆ ఇంగ్లాండ్ లో 20వ దశాబ్ది తొలి భాగం వరకు ఉమెన్ ఆర్ నాట్ అలౌడ్ టు క్యాస్ట్ దేర్ ఓట్. అసలు ఓటు హక్కు అనేది మహిళలకి లేదు. ఆశ్చర్యకరం ఏంటంటే 20వ శతాబ్దం వరకు అమెరికాలో స్త్రీలకు ఓటు హక్కు లేదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసినంత వరకు రష్యాలో మహిళలకు ఓటు హక్కు లేదు. మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు వలస పాలన ఉన్నప్పటికీ కూడా 1935 యాక్ట్ తర్వాత మహిళలకి ఓటు హక్కు అనేటువంటి కల్పించడం అనేది జరిగింది. అంటే పరిమిత స్థాయి అయినప్పటికీ కూడా. ఈ రకంగా చూసినట్లయితే విద్య అనేటువంటిది మాత్రమే కాదు, ఓటు హక్కు కల్పించడమే కాదు, మహిళలకి విద్యా అవకాశాల్లో సమాన ప్రతిపత్తి కల్పించడం ఒకటే కాదు, సమాజం యొక్క దృక్పథం మారకుండా ఉన్నంత కాలం స్త్రీ సాధికారికత అనేటువంటి సాధించడం చాలా అసాధ్యమే అనిపిస్తుంది అన్నమాట. నిజంగా చెప్పాలంటే గత 30 సంవత్సరాల్లో యూజీసీ వారు విద్యా వ్యవస్థకు సంబంధించి సర్వోన్నతమైనటువంటి మేధోపరమైనటువంటి విద్యాపరమైనటువంటి ఆర్థిక సంపత్తి స్వయం సంపత్తి కలిగినటువంటి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనేటువంటి, ఇప్పుడు రాష్ట్రీయ ఉచిత సంస్కారం అంటున్నారు, వారి యొక్క ఆర్థిక నిధులతో దేశవ్యాప్తంగా కొన్ని వందల విశ్వవిద్యాలయాల్లో, కొన్ని వేల కళాశాలల్లో కోట్ల రూపాయలతోటి సెమినార్లు నిర్వహించారు. ఓన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటి 30 years లో. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటి ఎంతవరకు సాధించామంటే, మనం రాష్ట్రపతిని మహిళను నియమించిన, ప్రధానమంత్రి మహిళ అయినా, రాష్ట్ర గవర్నర్ మహిళ అయినా, లేకపోతే జిల్లా కలెక్టర్ మహిళ అయినా కానీ, లేకపోతే ఏ ప్రజాప్రతినిధి మహిళ అయినా కానీ, మంత్రి అయినా కానీ, దే ఆర్ బీయింగ్ కంట్రోల్డ్ బై దేర్ లైఫ్ పార్ట్నర్స్ ఆర్ ది మెన్ ఓన్లీ. కాబట్టి మహిళా సాధికారికత అనేటువంటి దాంట్లో కేవలం చట్టపరమైనటువంటి భాగస్వామ్యం పొందటమే కాదు, సామాజిక పరమైనటువంటి భాగస్వామ్యంలో బాధ్యత కలిగిన స్థాయికి మలచటం అనేటువంటి మన విద్యా విధానంలో సమాజంలో రావాల్సినటువంటి మార్పు. వాస్తవం చెప్పాలంటే ఈ రోజున దివ్య జ్ఞాన సమాజం ఫాలో అయ్యేటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి డిసిపుల్స్ గా we always honor, we always be reverent, we always have their reverence towards మేడం బ్లావిట్స్కీ గారు అండ్ అనివిసెట్టి గారు. ఈ రోజు మనకు తెలుగు ఫెడరేషన్ కూడా అంతే ఆరాధ్యపరమైనటువంటి భావం మన లక్ష్మి గారి పట్ల. సో హౌ దే హ్యావ్ టు ascertain that respect only by virtue of their character, not by their knowledge, only because of their wisdom only. సో మనకున్నటువంటి భుజకీర్తులు అనేటువంటివి కేవలం భౌతిక పరమైనటువంటి మాత్రమే. మనలో ఉన్నటువంటి విఘ్నత అనేటువంటిది, చిత్తశుద్ధి అనేటువంటిది సమాజానికి దిక్సూచి అవుతుంది. అలాంటి నారీమణులు అనేటువంటి వాళ్ళని మలుచుకోవటం అనేటువంటిది మనందరి బాధ్యతగా భావిస్తూ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అలాంటి శుభ పరిణామాలు భవిష్యత్తులో వస్తాయని మనం ఆశిస్తున్నాం. చమత్కారంగా మన మహిళా సాధికారికత సాహిత్యంలో కూడా చాలా విశేషమైనటువంటి అంశాలు రాశారు. వంటింటి సామ్రాజ్యానికి మహారాణి అమ్మే, కానీ వంటగదిలోని పాత్రలన్నింటిపై మా నాన్న పేరే. అంటే ఒక పురుషాధిక్యం అనేటువంటి దాన్ని చెప్పడం అనేటువంటిది. అట్లాగే ఇంకో మహిళా రచయిత్ర అంటదన్నమాట, ఆ ఆనందమైనటువంటి స్వర్గస్థితిలో ఉన్నప్పుడు అడిగే ప్రశ్న సర్పాన్ని పరిష్వంగం చేసినట్లు అనిపిస్తుంది. అదేమంటే,
జీతం వచ్చేది రేపేనా అన్నప్పుడు. సో ఈ రకంగా మనం గమనించినట్లయితే కేవలం మహిళా సాధికారికత ఉపన్యాసాలకో లేకపోతే కవిత్వానికో పరిమితం అయితే దానివల్ల ప్రయోజనం లేదు. ది విజ్డమ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్, ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది వాట్ వీ కాల్ ది జెండర్ ఈక్వాలిటీ. ఓవర్కమింగ్ ది జెండర్ డిస్క్రిమినేషన్, ఎస్ జెండర్ ఈక్వాలిటీ. సో అటువైపు దిశగా మనం ప్రయాణిస్తే మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుందని భావిస్తూ ఇంతటితో స్వస్తి, ధన్యవాదాలు. చెప్పారు వెంకటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ, చాలా బాగా విషయాలు. చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే రఘురామరావు గారు, చెప్పండి. ఇప్పుడు సోదరుడు వెంకటేశ్వరరావు గారు చెప్పిన దాంతో నేను ఏకీపిస్తూ, చట్టపరంగా కాదు సమాజపరంగా సాధికారత రావాలన్నది చాలా మంచి విషయం చెప్పారు. దానికి అది జరగడం అన్నది ఎంత అవశ్యకత అన్న విషయం మీద చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి నాకున్న ఈ గ్రామాల్లో చూస్తున్న, రాజకీయంగా చూస్తున్న కొద్ది పరిచయం ఉండబట్టి, ఇప్పుడు ప్రభుత్వాలు ఏమంటే చట్టసభలకు కానీ అంతకంటే కిందనున్న స్థానిక సంస్థలకు కానీ పోటీ చేసే అవకాశం మహిళలకు ఇస్తున్నారు. సో వెంకటేశ్వర చెప్తున్నట్టుగా ఏమైందంటే, వారిని పోటీలో పెట్టి గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చోబెట్టి ఆ తండ్రో కూతురు తరపున లేదా భర్త భార్య తరపున ఈవేళ చట్టసభల్లో కానీ ప్రధానంగా ఈ స్థానిక సంస్థల్లో బట్టి వాళ్ళు పెద్దలను చేస్తున్నారు. సో ఇంకా అవకాశం ఇస్తున్నప్పుడు కూడా సామాజిక పరంగా సాధికారత రాలేదన్న విషయాన్ని ఏదైతే చెప్పారో దాంతో నీకు ఏకీపిస్తూ భవిష్యత్తులో దీన్ని అధిగమించాలని చెప్పేసి మనసావాచ కోరుతున్నా. కానీ ఇప్పుడు 249 ఇయర్లో ఉన్న అమెరికా ఇప్పటికీ ఒక ప్రెసిడెంట్, ఒక ఉమెన్ ప్రెసిడెంట్ లేరు అక్కడ. Yes. ఆ విధంగా మనం చాలా అడ్వాన్స్డ్. కానీ 27 ఏళ్ళ తర్వాత చట్టసభల్లో 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా అది పాస్ అయింది 2023లో. కాబట్టి ఇవన్నీ ఏంటంటే అంతకుముందే రబ్రీదేవి గారిని పెట్టాడు మన లాలూ ప్రసాద్ యాదవ్ గారు. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతుంటాయి. అలాగే ఆ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ కొన్ని డికేట్స్ పడుతుందండి సెట్ అవ్వడానికి. అంత ఈజీ కాదు. అందుకని ఇవన్నీ ట్రయల్ అండ్ ఎర్రర్ అలా జరుగుతూ ఉంటాయి. అవన్నీ అందరూ అలా కలిసిపోయి దాంట్లో షేపులు మారుతూ ఉంటాయి. ఇంకా ఎవరన్నా మాట్లాడతారా? రమణ గారు కానీ షేక్ సిలార్ సాహెబ్ గారు మాట్లాడతారా? నర్సాపూర్ నుంచి సిలార్ జాయిన్ అయ్యారు. సాహెబ్ గారు వచ్చారా? జాయిన్ అయ్యారు. సిలార్ సాహెబ్ గారు మీరు మాట్లాడండి. సిలార్ సాహెబ్ గారు ఏంటో అందరికీ తెలియాలి. నర్సాపూర్ అయినా నర్సాపురం సిలార్ సాహెబ్ గారు. మీరు అన్మ్యూట్ చేయండి ఒకవేళ ఆయన. లేదు, అన్మ్యూట్ చేయడం నాకు ఇక్కడ రావట్లేదండి. మ్యూట్ ఆలని ఉంది. ఐ డోంట్ నో హౌ టు అన్మ్యూట్. వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు. సిలార్ సాహెబ్ గారు అన్మ్యూట్ చేయండి. సిలార్ సాహెబ్ గారు కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఆయన 53 ఇంకా 6 నిమిషాలు ఉందండి ఇంకా. అంతేనా? అంతే. ఎందుకంటే మరి మీరు అక్కడ 5 నిమిషాల ముందు స్టార్ట్ చేశారు కాబట్టి 5 సిలార్ సాహెబ్ గారు మీరు 5 కూడా 55 స్త్రీల కోసం ఏదైనా మాట్లాడండి. వినబడుతోందా? ఇంకా ఓకే, మీరే మాట్లాడండి. లక్ష్మి గారు పూర్తి చేస్తే మీరే కంక్లూడ్ చేసేస్తే మనం క్లోజ్ అంటే చేసేద్దాం. సిలార్ సాహెబ్ గారు ఒక్కసారి మాట్లాడితే ఆయన వెంకటేశ్వర గారు గొప్పతనం మాట్లాడతారు. వెంకటేశ్వర గారు మాట్లాడతారు. లేదు సార్, ఏం లేదు. అంటే ఇటీవల కాలంలో మనం గమనించినట్లయితే మన ఆంగ్ల సాహిత్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి వాళ్ళల్లో ఎక్కువ శాతం మహిళలు ఉండటం అనేది మన జాతి ఇచ్చిన గౌరవంగా భావించాలి. మహాశ్వేతాదేవి గాని, మహాదేవి కానివ్వండి, అట్లాగే బూకర్స్ అవార్డు పొందినటువంటి అరుంధతి రాయ్ కానివ్వండి, అనితా దేశాయ్ కానివ్వండి. ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజున 140 కోట్ల ప్రజానీకంలో అసలు సెక్స్ డిటర్మినేషన్ అంటే లింగ వివక్షత లేకుండా
సర్వోన్నతంగా కంఠాలన్నీ కూడా ఒక గొప్ప మహిళామూర్తిని చెప్పమంటే సుధా నారాయణమూర్తి గారి పేరు చెప్తారు. ఆ అవును. సుధా నారాయణమూర్తి గారిని ఎవ్వరు కూడా ఏ ఒక్కళ్ళు కూడా వ్యతిరేకించకపోవటానికి కారణం బికాస్ ఆఫ్ అవర్ కమిట్మెంట్. ఇన్ఫోసిస్ ద్వారా కోట్లు సంపాదించడం, లక్షల కోట్లు సంపాదించడం కాదు, వేలాది మందికి ఉద్యోగాలు కల్పించడమే కాదు, కరోనా టైంలో ప్రతి వాళ్ళకి ఆర్తులైనటువంటి వాళ్ళకి అన్నం ప్యాకెట్లు, పలహార పట్లాలు, మెడిసిన్స్ అంతా కూడా తను స్వయంగా కూర్చొని ఒక కార్యకర్తగా పంపిణీ చేయటం అనేటువంటిది, తన మూర్తిమత్వం అనేటువంటిది తన యొక్క మేధస్సును మించి ప్రజల్ని దగ్గరగా చేసింది. అందువల్ల ఆవిడికి రాజ్యసభ మెంబర్ ఇవ్వటం అనేటువంటిది ఒక జాతికి గర్వకారణంగా చెప్పొచ్చు. ఈ రోజున ఆమెను తలుచుకోవడం మన గౌరవప్రదంగా భావిస్తూ మేము ఏలూరులో మా మిత్రవర్గం ఫ్లాష్ తరపున ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా సుధా నారాయణ మూర్తి గారికి ఒక ప్రత్యేకమైన ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం. వెరీ గుడ్. సత్యనారాయణ గారు వచ్చారా? సత్యనారాయణ గారు. వేణుగోపాల్ గారండి, మా విశాఖపట్నం లాడ్జ్ సభ్యులు. వేణుగోపాల్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సీనియర్ మెంబర్ అండి. నమస్తే అండి. రఘురామరావు గారు నమస్కారం అండి. చూశాను. సార్ ఇంకా 4 minutes ఉంది. ఇప్పుడు స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. అంటే ఒకప్పుడు స్త్రీలు అణచివేయబడ్డం అనేది జరిగింది. ఇప్పుడు స్త్రీలకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రావడం వల్ల మంచి జరిగింది, చెడు జరిగిందండి. డైవర్స్లు ఎక్కువైపోతాయి. వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసింది ఆడవాళ్ళకి, అంచేత డైవర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. అంటే ఈ రోజు టాపిక్ కరెక్ట్ కాదు, స్త్రీ సాధికారత. వేణుగోపాల్ గారు, స్త్రీ సాధికారత సమాజంలో స్త్రీకి అధికారం అది ఒక భాగం మాత్రమే. సమానత్వం ఒకటి ఉంది కదండి. సమానత్వము, అభివృద్ధి, భాగస్వామ్యం. సమానత్వం మీద చెప్పండి. సమానత్వం అయితే వచ్చింది, కొంత మంచి జరిగింది, చెడు కూడా జరిగినట్టుగా నా అబ్జర్వేషన్. అంటే స్త్రీలకి అణచివేయబడ్డం అనేది పోయింది ఇప్పుడు. కానీ కొన్ని వేరే రకాలుగా టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ రావటంలో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. అది నా అబ్జర్వేషన్, కరెక్ట్ కాదు తెలియదు. మరి పెద్దలు ఎవరన్నా చెప్పాలి. మరి స్త్రీలకి స్వాతంత్రం రావటం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. వాళ్ళ డామినేషన్ పెరిగింది. ఇప్పుడు చెప్పాలంటే పూర్వం మగవాళ్ళ డామినేషన్ ఉండేది, ఇప్పుడు ఆడవాళ్ళ డామినేషన్ పెరిగింది చెప్పాలంటే. అవునండి, ఫేజ్లు సైకిల్స్ ఫేజెస్ అంటారు, అలాగా మారుతూ ఉంటాయండి. ఆడవాళ్ళ డామినేషన్ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి యాక్చువల్ గా. అప్పుడండి ఇవన్నీ చట్టాలు వస్తాయి, ఇవన్నీ రకరకాల ఫేజెస్. ఇప్పుడు ఇంకా ఎక్కడ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైంది. ఇంకా ఇంకా చాలా అంటే చాలా మంది అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి భయపడిపోతున్నారు. ఆడవాళ్ళ డామినేషన్ వల్ల మనం ఇబ్బంది పడిపోతామేమో అని పెళ్లి కూడా చేసుకోవట్లేదు చాలా మంది. వెంకటేశ్వరరావు గారు చాలా మంచి పాయింట్లు చెప్పారు. ఎవరు చెప్పని పాయింట్లు. వెంకటేశ్వరరావు గారు కాదు, ఎవరు తన పేరు? వేణుగోపాల్. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆయన బాగానే చెప్పారు. ఓకే, 2 minutes ఉంది. అది కూడా బర్నింగ్ టాపిక్ అది. అంటే ఇప్పుడు దానికి సొల్యూషన్ కూడా నేను చెప్పగలనండి. ఇప్పుడు నేను చెప్పిన సమస్యకి పరిష్కారం కూడా నేను చెప్పగలను. చెప్పండి. పూర్వం ఆడవాళ్ళ అణచివేత అనేది ఇప్పుడు బాగానే ఉంది. కాకపోతే అబ్బాయిలు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళు డామినేట్ చేసేస్తారు అని చెప్పి. దానికి ఏంటంటే ఇద్దరికి జాతకాలు అవి చూసి జాతకాలు చేయాలి. మంచి వాళ్ళు కాదు, సెలెక్ట్ చేసుకోవాలి అబ్బాయి అమ్మాయి ఇద్దరిని కూడా. అందులో ఇప్పుడు ఫ్రీడమ్ ఎలాగైనా ఉండొచ్చు అనే ఫ్రీడమ్ కూడా వచ్చింది. కాబట్టి దీనివల్ల ఏంటంటే అబ్బాయి క్యారెక్టర్ అమ్మాయి క్యారెక్టర్ జ్యోతిష్ వాళ్ళ జాతకం ద్వారా చూసుకుని మరి పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే నెల 2 నెలలు 2 రోజులు 3 రోజులు కూడా డైవర్స్లు అయిపోతున్నాయండి. అంచేత ఈ ఫ్రీడమ్ ఆడవాళ్ళకి భయం లేదు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు డైవర్స్ ఈజీగా అడిగేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను విన్న కేసుల్లో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళే ముందు మాకు డైవర్స్ కావాలని అడుగుతున్నారు. సో అది భారతీయ సంప్రదాయానికి విరుద్ధమైన లక్షణాలు డెవలప్ అవుతున్నాయి ఇండియాలో. దానికి పరిష్కారం ఏంటంటే ప్రతి వాళ్ళు పెళ్లి చేసుకునే ముందు వాళ్ళ క్యారెక్టర్ అసెస్ చేసుకోవటం, వాళ్ళ జాతకాలు సరైన జ్యోతిష్కులు చూసుకుని వాళ్ళ జాతకాలు చూసుకుని ఇద్దరికి కంపాటిబిలిటీ ఉందో లేదో చూసుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటే నిలబడతారు. లేకపోతే 2 నెలలు 3 నెలలు 1 year లోపే చాలా మంది డైవర్స్ అయిపోతున్నారు. సో ఇది ఒక ప్రాబ్లం, కొత్త ప్రాబ్లం క్రియేట్. పూర్వం కష్టమైనా సుఖమైనా వాళ్ళు పెళ్లి
15 ఏళ్ళకో 20 ఏళ్ళకో పెళ్లి చేసేస్తే ఒక 70-80 ఏళ్ళు వాళ్ళు ఇద్దరు కలిసి దంపతులుగా ఉండేవారు, కష్టమైన సుఖమైన. ఇప్పుడు ఏమవుతుందంటే 1 month 2 months 1 day 2 days వితిన్ 1 year చాలా మంది 50% ఆఫ్ ది కేసులు డైవర్స్లు అయిపోతున్నాయండి. అంటే ఈ ప్రాబ్లం కూడా నిన్న అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా అంటే అడ్రస్ మీరు చేయాలి. ఏదో టైం వేణుగోపాల్ గారు సార్ వేణుగోపాల్ గారు మీరు ఇందాక 2 టైం months ఫ్రీడమ్ అనుకుంటున్నారా? 2 months ఫ్రీడమ్ అనుకుంటున్నారా స్త్రీలకి? టూ మచ్ వచ్చేసింది ఫ్రీడమ్. మీ అంచేత అభిప్రాయం ప్రకారం 2 months ఆడపిల్లని అంటారు. పెళ్లి చేసుకోవాలంటే టూ మచ్ ఫ్రీడమ్ ఉన్న మనిషా, లేకపోతే కాస్త సవ్యమైన పద్ధతిలో ఉంటుందా అనేది చూసుకుని మరీ చేసుకోవాల్సి వస్తుంది అబ్బాయిలు. అంటే ఇప్పుడు సమాజంలో 2 months ఫ్రీడమ్ ఉందంటారా స్త్రీకి? టూ మచ్ ఫ్రీడమ్ ఉంది ఆడవాళ్ళకి. అది సార్ ఇంకో అది క్వశ్చన్ అందువల్ల సమస్యలు ఆయన వస్తాయి. యొక్క అంటే అభిప్రాయం ఆడపిల్ల అండి. సహజంగా సార్ మేడం ఆడపిల్ల సహజంగా మంచిదై ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. ఎప్పుడైతే ఫ్రీడమ్ అని వచ్చేసిందో వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గా, మాకు కోర్టులే పర్మిషన్ ఇచ్చాయంటే మా ఇష్టం వచ్చినట్టు మేము ఉండొచ్చు అని చెప్పి చాలా మంది క్యారెక్టర్ కూడా పాటు చేసుకుంటున్నారు. కోర్టు పర్మిషన్ ఇచ్చిందని చెప్పి సుప్రీంకోర్టు మాకు పర్మిషన్ ఇచ్చేసి మేము ఎలా పడితే అలా ఫ్రీగా ఉండొచ్చు అంటున్నారు కదా అని చెప్పి అది ఒకటి డెవలప్ అయింది ఇప్పుడు. అంచేత వాళ్ళ ఒరిజినల్ రామారావు క్యారెక్టర్ గారు ఎలాంటిదో చూసుకుని అప్పుడు రఘురామారావు గారు ఇందాక ఆ, టైం అయిపోతుందన్న టైమే అయిపోవట్లేదు. ఆ, యాక్చువల్గా సెకండ్ సెషన్ టైం ఉంది, కానీ లక్ష్మి గారు 6 o'clock అనే అదే స్టిపులేషన్ అదే కి పోనీ అలా extend- చెప్పా. ఓ పావుగంట ఇందాక నేను ఎక్స్టెండ్ అదేలేండి. చెప్పింది అవకాశం ఉంటే ఓ లేదు పావుగంట మనకి ఎక్స్టెండ్ చేయండి. అంటే మంచి టాపిక్ వచ్చింది, అవకాశం ఉంటే ఓ ఉందండి పావుగంట ఎక్స్టెండ్ చేసినా కూడా కొంతమంది రెడీగా ఉండొచ్చు. శిలార్ అది సాహెబ్ గారు మీరు మాట్లాడితే లక్ష్మి బాగుంటుంది. అదే అండి, ఇప్పుడు నేను చెప్పిన మాట్లాడించండి. సమస్యకి పరిష్కారం ఎవరైనా సూచిస్తారా? నేను అడిగిన పాయింట్ ఆడవాళ్ళు అండి. లేదండి ఫ్రీడమ్ ఇప్పుడు రావడంతో మీరు మాట్లాడింది వేణుగోపాల్ గారు, అది మీ అమ్మా పాయింట్ ఆఫ్ వ్యూ. అవును అయితే కృష్ణమూర్తి గారు ఏమంటారంటే ఒక ఫ్రీ మనస్సే స్వేచ్ఛాయుతమైన మనస్సులో ప్రేమ సంభవం అని. స్వేచ్ఛ లేనప్పుడు ప్రేమ ఉండదండి. స్వేచ్ఛ కరెక్ట్. వల్ల కాదు. ఆ అంటే ఎవరు ఇదైంది స్వేచ్ఛ ఉంటేనే మంచిది. ఇప్పుడు మా ఫాదర్ మాకేంటి, నేను చదువుకుంటున్నప్పుడు అబ్బాయిలతో మాట్లాడు అని నాకేమో ఉత్తరం రాశారు. అప్పటికి ఉత్తరాలే. ఆ స్వేచ్ఛ ఇవ్వడం బట్టే బాగా ఉండగలిగాం. స్వేచ్ఛ అంటే ఇవ్వకుండా బేసిక్ గా మీ క్యారెక్టర్ చాలా బంధించేసిన మంచిది కాబట్టి మీకు అది ఉపయోగపడింది. ఈ మధ్య స్వేచ్ఛ క్యారెక్టర్స్ అంటే పాడు చేసుకుంటున్నారు తినండి చాలా మంది అణిచేయడం స్వేచ్ఛ వల్ల. మంచిది కాదు అలా అని చెప్పి అణచివేత మంచిది కాదు, స్వేచ్ఛ ఆ, టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ మంచిది కాదు. ఇప్పుడు ఆ ఫ్రీడమ్ ఏమీ బ్యాలెన్స్డ్ గా తప్పు సాల్వ్ లేదండి, చేయాలి. కానీ దాన్ని ఉపయోగించుకునే సంస్కారం ఉండాలి, అంతకంటే ఏం కాదు. అది అవును, అంటే ఆడవాళ్ళలోని ఉంది, బేసిక్ గా మగవాళ్ళలోని ఉంది. ఆ ఫ్రీడమ్ ని అవును, దుర్వినియోగం చేసుకోవడం ఆడా మగ అని సంబంధం లేదు అక్కడ. రెండు ఉంది. అంటే ఉం. బేసిక్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఎడ్యుకేషన్ అది సిస్టమ్ లో అంటే మోరల్ క్లాసెస్ అని ఉండేవి పూర్వం. వ్యక్తికి తానేమిటో తెలుసుకునే చదువు ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ పరిస్థితులని ఎలా ఎదుర్కోవాలి తెలియాలి. ఎగ్జాక్ట్లీ. సో ఎడ్యుకేషన్ విద్యా విధానంలోనే అది ఆడా మోరల్ మగ స్టాండర్డ్స్ అని పెరగాలి. కాదు, అక్కడ ఫ్రీడమ్ అన్నది అవునండి, అవసరమే అందరికీ. అవును, ఫ్రీడమ్ అవసరమే. ఈ ఫ్రీడమ్ వల్ల అది కొన్ని సమస్యలు వస్తున్నాయి. అది ఎలా ఫ్రీడమ్ అడ్రస్ వల్ల చేయాలి అని అనే మనం దానికి ఇప్పుడు అనుకుంటున్నాం, ఫ్రీడమ్ వల్ల కాదు, వాళ్ళ సంస్కారాలను బట్టి. అదే దానికోసం ఎడ్యుకేషన్ ని కొంచెం రిఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే సంఘ చిన్నప్పుడే నీతి అంటే మన దైవభక్తి వల్ల కూడా తేడా వస్తుందండి. మన భారతీయ సంఘ సంప్రదాయం ప్రకారం విద్యా విధానం ఉండాలి. ఉంటే సంఘ మోరల్ నీతి క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. దైవభక్తి కావాలి. దైవభక్తి కావాలి, క్యారెక్టర్ బిల్డింగ్ అనేది చిన్నప్పటి నుంచి క్యారెక్టర్ జరగాలి. కావాలి. వేణుగోపాల్ గారు జరగట్లేదు కాబట్టి క్యారెక్టర్ బిల్డింగ్ అనే వేణుగోపాల్ దానికి గారు ఇంపార్టెన్స్. అకాడమిక్ ఎడ్యుకేషన్ వచ్చింది కానీ మోరల్ క్యారెక్టర్ బిల్డింగ్ అనే దాని మీద ఎడ్యుకేషన్ లేదు అసలు ఇప్పుడు. అందువల్ల సమస్యలు ఎడ్యుకేషన్ వస్తున్నాయి. అంటే ఆత్మ విద్య కోసమే. వేణుగోపాల్ గారు అయ్యా వేణుగోపాల్ గారు చెప్పండి. మిగతా సోదరులు మాట్లాడతారు, కొద్దిగా మీరు అన్నదానికి మీ అభిప్రాయానికి వారు అభిప్రాయం తెలియజేస్తారు. కొద్దిగా మీరు తప్పకుండా మ్యూట్ అవ్వండి సార్, కొంచెం మ్యూట్ అవ్వండి, కొంచెం మ్యూట్ అవ్వండి. వీడియో కూడా ఓకే, ఇలా వీడియో కూడా సాహెబ్ మూట్ గారు చేయండి. మీరు మాట్లాడదంతో ముగించేద్దాం. శాంతివంతరం చెప్పండి, మీరు చాలా బాగా చెప్తారు. ఎవరెవరు సిలార్ సాహెబ్ గారు ఆయన ఆయన అన్మ్యూట్ చేసుకోవట్లేదు. అదే అర్థం అవట్లేదు. సిలార్ సాహెబ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. అంటే వాట్సాప్ జూమ్ లో ఒక ఇష్యూ ఉందండి. ఇప్పుడు వినిపిస్తుందండి రఘురామారావు గారు? సిలార్ సాహెబ్ గారు మీరు మాట్లాడి శాంతివంతరం చెప్పి. వినిపిస్తుందండి, నమస్తే, వినిపిస్తుంది, మాట్లాడొచ్చు. నమస్తే, వినిపిస్తుందండి. ఇందాక వారు సోదరులు చెప్పారు ఏమిటంటే హెచ్చు స్వేచ్ఛ స్త్రీలకు ఇవ్వబడింది కనుక
మరి ఈ యొక్క వివాహ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోతుందని చెప్పారండి. ఒకటి నేను చెప్తున్నాను ఏమిటంటే, స్వాతంత్ర్యం అన్నది ఎవరో ఇచ్చింది కాదు. ఇంకో సోదరులు చెప్పారంటే క్యారెక్టర్ బిల్డింగ్ ఒకటి కావాలని చెప్పారు. మరి రెండు చేతులు కలిపితేనే చప్పట్లు అవుతాయి తప్ప చేతులు రెండు వేరుగా ఉంటే ఎప్పుడు చప్పట్లు అవ్వండి. మరి వారి మధ్య వివాహ వ్యవస్థ చాలా గొప్పది. భారతీయ సంస్కృతిలో వివాహ వ్యవస్థ చాలా గొప్పది. అది ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశాల్లో కూడా ఇంత గొప్ప వివాహ లేదండి. కానీ ఏమిటంటే ఇప్పుడు ఇందాక ఇంకొక సోదరులు చెప్పారు అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కొంచెం తేడా పాడాలు ఉన్నాయి. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్నప్పుడే మరి ఒకరి హక్కులు ఒకరు గౌరవించేటట్టుగా పిల్లలకి మనం ఎడ్యుకేషన్ ఇస్తే క్యారెక్టర్ బిల్డింగ్ అప్పుడు చక్కగా ఉంటుందని చెప్పారండి. మనం వెస్టర్న్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఇండియన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మరి భారతీయ సంస్కృతి వ్యవహారాలు విద్యా వ్యవస్థ అది పూర్తిగా ఇతర దేశాల నుంచి మనకి వేరుగా ఉందన్నమాట అండి. మరి ఇప్పుడు ఏమిటంటే స్త్రీలకు మరి స్వాతంత్ర్యం వచ్చేసింది. దాని మూలంగా ఏమిటంటే వివాహ వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పారు సోదరులు ఇందాక. అది స్త్రీలకు స్వాతంత్ర్యం వచ్చింది అంటే పురుషులకు స్వాతంత్ర్యం లేదంటారా? మీరు ఎంత చెప్పినా ఒకటే, పురుషాధిక్య సమాజం అండి ఇప్పుడు కూడా. అది నేనంటే చాలా మందికి మరి కష్టంగా ఉంటుంది. ఏమిటంటే ఎన్ని రకాలుగా చేసినా సరే పురుషాధిక్య సమాజం అండి. మరి దాన్ని బట్టి చూస్తే ఇద్దరూ కూడా సంపాదిస్తున్నారు, ఇద్దరూ కూడా గౌరవంగా చూడబడుతున్నారు, మరి ఇద్దరూ కూడా కష్టపడి ఇంటికి వస్తున్నారు. మరి ఏ పని చెయ్యాలో మరి ఏ విధంగా ఉండాలో వారిద్దరూ కలిసి చర్చించుకుని ముందుకు వెళ్తే తప్పకుండా అది గొప్పగా అవుతుందండి. కాకపోతే అది ఇద్దరూ కలిసి చర్చించుకునే అవకాశం వాళ్ళు ఒకళ్ళు కనిపించుకోవట్లా. నేను గొప్ప అంటే నేను గొప్ప. ఇందాక ఒక చోట చూశానండి నేను. అంటే ఆయనకు భార్య ఎంత సొమ్ము జీతం వచ్చిన వెంటనే జీతం ఇవ్వాలి పూర్తిగా. 100 రూపాయలు తక్కువైతే ఆ 100 రూపాయలు ఏం చేసావు, ఎక్కడ ఖర్చు పెట్టావని అడుగుతున్నాడు ఆయన. అది ఎంత దారుణం చెప్పండి. తర్వాత ఇంకొక విషయం కూడా నేను అర్థం చేసుకున్నాను ఏమిటంటే మరి వచ్చిన జీతం అంతా కూడా భార్య ఆ వాట్సాప్ లో భర్తకి పెట్టేసేయాలి కంప్లీట్ గా. ఆమె ఖర్చులకి అడిగినప్పుడే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడండి. మరి అటువంటి సమయంలో స్త్రీకి స్వేచ్ఛ ఎక్కడ ఉందండి? కారు నడుపుతూ ఉంటే పెట్రోల్ అయిపోతుంది, వెంటనే ఫోన్ చేస్తుంది అమ్మాయి. అది నేను స్వయంగా కళ్ళతో చూశాను. ఫోన్ చేస్తుంది, పెట్రోల్ అయిపోతున్నట్టుగా ఉంది, దానికి డబ్బులు దానిలో వేయండి అని. నేను పక్కనే కూర్చొని విన్నాను ఆ మాటలు కూడా. మరి అటువంటి సమాజంలో స్త్రీకి స్వేచ్ఛ పూర్తిగా ఇవ్వబడింది, దాని దుర్వినియోగం వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి విడాకుల వ్యవస్థ ఎక్కువైపోయిందని సోదరులు చెప్పారు. కాకపోతే ఒకటే విషయం ఏంటంటే ఒకరి హక్కుల్ని ఒకరు గౌరవిస్తూ ఎప్పుడైతే స్త్రీ పురుషుల మధ్య సత్సంబంధాలు ఉంటాయో అప్పుడు ఆ వివాహ వ్యవస్థ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అది భారతీయ సంస్కృతి చెప్పేటువంటి విషయం కూడా అదేనండి ఎప్పుడు కూడా. మరి అనేక మత గ్రంథాలు కూడా చెప్తున్నాయి. ధర్మగ్రంథాలు, తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, మీరు స్త్రీలను గౌరవించండి, స్త్రీలలో మీ అక్కలు ఉన్నారు, మీ చెల్లెళ్ళు ఉన్నారు, మీ తల్లులు ఉన్నారు, తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, అందుచేత వారిని హింసించకండి, దెప్పి పొడవకండి, మరి వారిని మరి మీ మాటలతో హింసించకండి అని రకరకాలుగా మన ధర్మ గ్రంథాలు చెప్తున్నాయండి మనల్ని. అయినా సరే ఈ స్త్రీల మీద దాడులు ఎక్కడ పడితే అక్కడ జరుగుతూ ఉన్నాయండి. అవి మామూలు అయిపోయాయి అనమాట. ఈవెన్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఫెయిల్స్ టోటల్లీ టు కంట్రోల్ ద సో కాల్డ్ అట్రాసిటీస్ ఆన్ ద లేడీస్ ఇట్ సెల్ఫ్ యాక్చువల్లీ. మరి అది ఒకరిని ఒకరు అర్థం చేసుకొని సత్సంబంధాలతో ఎప్పుడైతే ఉంటారో ఆ వివాహ వ్యవస్థ ముందుకు వెళ్తుందండి. ఇది కేవలం స్త్రీ ధనం సంపాదిస్తున్నాడంటే గర్వంతో ఆవిడ ఎర్రవేగటంలా మరి ఎంత సంపాదించినా ఈ మగవాడు తన యొక్క ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాడండి ఇప్పుడు కూడా. కొంచెం పైచేయి, నాదే పైచేయి అన్నట్టుగా ఉంటాడు అనమాట. స్త్రీ ఎలా ఉండలేదండి ఇప్పుడు కూడా. మరి ఇంకొక విషయం ఏమిటంటే ఒక సమాజంలో ఒక గృహస్థు అంటే ఒక ఇంటికి గౌరవం రావాలన్నా గౌరవం పోవాలన్నా అది స్త్రీ భుజస్కంధాల మీదే ఆధారపడిందండి ఎప్పుడు కూడా. ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం ఏంటంటే ప్రతి పురుషుని యొక్క వెనకాల కూడా ఒక స్త్రీ విజయానికి వెనకాల అనేక రకాల పాత్రల్లో ఆవిడ పోషిస్తూ ఉంటుంది. మరి తల్లిగా, అక్కగా, చెల్లిగా, భార్యగా అనేక పాత్రలు పోషిస్తూ ఆ పురుషుని యొక్క మరి సుఖంలో, దుఃఖంలో, సంతోషంలో, ఆనందంలో, విచారంలో అతనికి మరి చేదోడు వాదోడుగా ఉంటూ అహర్నిశలు ఆ పురుషుని యొక్క
ఆ పురుషుని యొక్క అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి శ్రీమూర్తులందరికీ కూడా నా నమస్కారాలండి. మరి ఇది నా యొక్క అభిప్రాయం అన్నమాట అండి. మీరు అది శాంతి నా మంత్రం అభిప్రాయం అండి. చదవండి, క్లోజ్ చేసేద్దాం. సర్వే అంటే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భవేత్. ప్రపంచ ప్రజలందరూ సుఖంగా ఉండాలి, ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రపంచ ప్రజలందరూ మంచిగా ఉండాలి, శాంతిగా ఉండాలి. శాంతికి శాంతే మొత్తం ప్రపంచం అంతా బడివెళ్ళాలి. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి నమస్కారం శాంతి అండి శాంతి. శిలార్ సాహెబ్ గారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్తే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ రోజు చెప్పండి. బాగుంది. రఘురామరావు గారు మీరు కంక్లూడ్ చేసేయండి సార్. ఇప్పుడు ఏం లేదు, మన శిలార్ సాహెబ్ గారు చెప్పారు. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే వేణుగోపాల్ గారు చెప్పిన డేటా టోటల్ మ్యారేజెస్ వాటిలో పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇవన్నీ తక్కువ అండి. అంటే చాలా ఎక్కువ జరుగుతున్నాయండి. అట్లీస్ట్ 50% ఆఫ్ మ్యారేజెస్ ఆర్ ఫెయిలింగ్. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేస్తున్నాం. వేణుగోపాల్ గారు ఇందాక చెప్పాను కదా, ట్రయల్ అండ్ ఎర్రర్ లో జరుగుతాయండి ఇవన్నీ. 27 ఏళ్ళు పోయిన తర్వాత బిల్లు పాస్ అయింది, వాళ్ళకి రైట్స్ వచ్చాయి, వాళ్ళు ఎంపవర్డ్, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, రకరకాల ఫీల్డ్స్. అందుకని ఇది కొన్ని ఫేజులు, కొన్ని సైకిల్స్ కింద మూవ్ అవుతూ ఉంటాయండి. ఇవన్నీ ఈ వ్యవస్థ మీద ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. తప్పదండి, దీనికి ఇవి ఫేస్ చేయవలసిందే తప్ప అవేమి వెంటనే సాల్వ్ అయిపోవు. కానీ కౌన్సిలింగ్ కావాలండి మనకి. కౌన్సిలింగ్ అనేది చాలా తక్కువ ప్రక్రియ. మనకి కౌన్సిలింగ్ లేకపోవడం వల్ల ఇవన్నీ ఉన్నాయి. కౌన్సిలింగ్ ఉంటే ఇందులో 1/3 అలా కంట్రోల్ చేయొచ్చు ఇవన్నీ. కౌన్సిలింగ్ కూడా ఎవరు పట్టించుకోవట్లేదండి. కౌన్సిలింగ్ కూడా ఎవరు రెడీగా లేరు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఒకే ఊళ్ళో ఉండి వేరే వేరే ఇళ్లలో ఉంటున్నారు. కౌన్సిలింగ్ కూడా వాళ్ళు రెడీగా లేరు ఎవరును. కాదండి, కౌన్సిలింగ్ వ్యవస్థ కూడా మనకి సరైన వ్యవస్థ లేదండి. వ్యవస్థ ఉన్నా కూడా కౌన్సిలింగ్ తీసుకోవడానికి రెడీగా లేరు ఆడవాళ్ళు ముఖ్యంగా. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళలోనే మగవాళ్ళు దే ఆర్ బీయింగ్ టార్చర్డ్ బై లేడీస్ స్పౌజ్. చెప్పండి. శాంతి మంత్రం అయిపోయింది కనుక ఆనంద్ కుమార్ గారు, శాంతి మంత్రం అయ్యాక ఇంకా మాట్లాడకుండా క్లోజ్ చేసి డిస్కస్ చేయకు. అదే చెప్పబోతున్నా. అదే రఘురామారావు గారు. శాంతి మంత్రం చదివారు కదా శిలార్ సాహెబ్ గారు. ఇంకా అయిపోయింది. అవును, లక్ష్మి గారికి మళ్ళీ వేరే 6:30 క్లాస్ ఉంది ఆన్లైన్. అందుకోసమనే కొంచెం రెస్ట్ ఇవ్వాలి. కొంచెంసేపు మనం టైం ఉన్నా కానీ క్లోజ్ చేస్తున్నాం. ఓకే, సంతోషం. నమస్కారం అందరికి. ఈ రోజు ఈ మీటింగ్ లో అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఓకే, మళ్ళీ మనం బుధవారం నాడు ఉంటుంది వెంకటేశ్వరరావు గారి టాక్. వేణుగోపాల్ గారు బుధవారం చాలా మంచి టాపిక్ ఉంటుంది. వెంకటేశ్వరరావు గారు పార్టిసిపేట్ చేస్తున్నారు, స్పీకర్ గారు. నేను కూడా పార్టిసిపేట్ చేస్తానండి. బుధవారం 6 నుంచి 7:20 మీరు ఒక 10 నిమిషాలు ప్రేయర్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఓకే సార్. కాదు ఇప్పుడు ఉందా? ఇప్పుడు ధన్యవాదాలు. బుధవారం ఇప్పుడే క్లోజ్ అయిపోతుంది. బాయ్ అందరికి. బాయ్ సార్. వేణుగోపాల్ గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఓకే అండి, అందరికీ నమస్కారం. క్లోజ్ చేస్తున్నాను. నమస్కారం. బాయ్. బాయ్.